Hey, what's up guys? Welcome back to our channel. గైస్ మనం వీడియోస్ తీయకైతే చాలా డేస్ అయిపోయింది. అంటే 1-2 వీక్స్ అయితే అవుతుంది. ఎందుకంటే మాకు మధ్యలో ఎగ్జామ్స్ అయితే ఉండే, ఇంకా టైం కూడా దొరకలేదు. అందుకని ఈరోజు నుంచి అయితే పక్కా వీక్లీ ట్వైస్ అయితే వీడియోస్ వస్తాయి గైస్. అంటే వీక్లో 2 టైమ్స్ అయితే వీడియోస్ అయితే తీస్తా. ఈరోజు మనం ఆడే గేమ్ అయితే మీకు తెలుసు కదా, RC24. ఇలా అయితే ప్లేస్టోర్లో అయితే అవైలబుల్ ఉంది. గేమ్ మాత్రం కిరాక్ ఉంటుంది. మీరు ఎక్కించుకోవాలంటే ప్లేస్టోర్కి అయితే ఆ రియల్ క్రికెట్ 24 అయితే కొట్టండి. ఇప్పుడు మన మ్యాచెస్ జరిగేది టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. మనం అదే ఆడదాం ఇప్పుడు, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. చలో మ్యాచ్ అయితే పెట్టేస్తున్నా. ఓకే, ముంబైలో మ్యాచ్ ఎన్ని అవర్స్? 90 అవర్స్. పిచ్ హార్డ్, నో రెయిన్, మార్నింగే. ఓకే, కోహ్లీ లేడు కదా, రిటైర్మెంట్ ఇచ్చిండు కోహ్లీ. అయితే కోహ్లీ బదులు ఎవరిని పెడదాం? గిల్. ఓకే గైస్, చలో చలో చలో. ఓకే, సంథింగ్ వెంట్ రాంగ్, ప్లీజ్ చెక్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్. ఏమైంది? ఒక్క నిమిషం గాయస్ ఇప్పుడే అయితే వచ్చింది. మన అపోనెంట్ అయితే టాస్ అయితే గెలిచిండు, బాల్ అయితే చూస్ చేసుకుండు. మీకు తెలుసు కదా, మనకైతే బ్యాటింగ్. చలో మన దాంట్లో జైస్వాల్, గిల్, శర్మ, రాహుల్, ఇంకా పంత్, జడేజా, సురేందర్ రెడ్డి, బుమ్రా, సిరాజ్, కృష్ణ ఇంకా ఉన్నారు. వాన్ టాస్ అండ్ చూస్ టు బౌల్. వాన్ ద టాస్ అండ్ చూస్ టు బౌల్. వీళ్ళ దాంట్లో బెన్ స్టోక్స్ కెప్టెన్, మన దాంట్లో శర్మ కెప్టెన్, రోహిత్ శర్మ. ఓకే, సెలెక్ట్ బ్యాట్స్మెన్. ఎవరిని దించుతామంటే ఫస్ట్ గిల్ని ఇంకా పంత్ని అయితే దించుదాము నాన్ స్ట్రైకర్లో. చలో, ఎంపైర్స్ అయితే నడుచుకుంటూ వేస్తున్నారు మన దగ్గరికి. ఓకే చలో గైస్, ఇప్పుడైతే క్యార్సీ అయితే బౌలింగ్ ఇంగ్లాండ్ నుంచి అయితే ఫస్ట్ ఇన్నింగ్స్. చలో, ఫస్ట్ బాల్ 4 అవుతుంది అనుకున్నా, బట్ బ్యాడ్ లక్ పోలే. ఓకే, 3 రన్స్ అయితే వచ్చినాయి గైస్. ఇప్పుడైతే మనం సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవాలి, నాకు ఇది నచ్చలే. పంత్ అయితే వచ్చిండాం. ఒక్క నిమిషం, సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకుందాం. సెట్టింగ్స్ ఇక్కడ బ్యాటింగ్ అండ్ ఫీల్డింగ్. ఓకే, ఓ బాల్ అయితే ఆడినాకైతే చేంజ్ అయితే ఆడ సెట్టింగ్స్. చలో ఓకే గైస్, బౌండరీ 4 అయితే వచ్చింది. గైస్ నేనైతే దీనిలో 10 అవర్స్ అయినా 5 అవర్స్ అయినా అయితే 7 అవర్స్ అని ఆర్నింగ్ 8 అవర్స్ అని ఆర్నింగ్ అయితే ట్రై చేస్తా. అంటే 90 అవర్స్ అంటే మాట కాదు, డైలీ ఒక వీడియో, లేదంటే వీక్లో 2 వీడియోస్. అయ్యా, తాకింది పంతకి. చలో చలో, ఇంజూరీ అయింది పంతకి. ఓ గాయస్, 6 అయితే కొట్టిండు పంత. ఓకే చలో 6. ఓకే గాయస్, కొత్త రన్ వస్తే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ చూసి అయితే వదిలేస్తున్నారు మీరు. అయ్యా, వికెట్ అయితే పడ్డది. సెలబ్రేషన్ చేస్తుండు కదా. ఓకే, పంత్ అయితే 4 బాల్స్లో అయితే 10 అయితే కొట్టి వికెట్ అయితే పడింది. శర్మని అయితే దించుదాము.
ఓకే గాయస్, ఇప్పుడు శర్మ బ్యాటింగ్ అనమాట. ఇప్పుడైతే ఓ రావడమే బౌండరీ వేసేసిండు శర్మ. చలో గాయస్, నేనైతే నెక్స్ట్ లెవెల్ అప్ అయితే ప్లాన్ చేసిన. మీరు ఆ వీడియో కోసం కావాలంటే నెక్స్ట్ వీడియో అని కామెంట్ అయితే చేయండి. నేను నిజంగా చెప్తున్నా, వీడియో చూస్తే మనది చాలా అంటే చాలా అయితే మీరు సపోర్ట్ అయితే చేస్తారు ఆ వీడియోకి. అంటే ఎట్లా అంటే ఒక క్రికెట్ స్టోరీ అనమాట అది. నేనైతే ఇప్పుడే రివీల్ చేయదాన్ని, మీరు ఆగండి. నేను దాన్ని ఈరోజే వీడియో తీసి పెడతా దాన్ని. ఓ మై గాడ్, బెన్ స్టోక్ అయితే బౌలింగ్. అరే ఓ మై గాడ్ గైస్, మీరు ఆ షార్ట్ అయితే చూడండి. ఇప్పుడు అయితే చూద్దాం దాన్ని రీప్లే. చూడండి దాన్ని. 75 మీటర్స్ అయితే పోయింది అది. చలో 2 balls 9 runs అనమాట. రన్ ఉంటే అవుట్ అవుతుండే గిల్. స్కూప్కి ట్రై చేసినా కానీ అదైతే సరిగ్గా కనెక్ట్ కాలేవు. రివర్స్ స్విప్ అయితే ట్రై చేద్దాం ఒకసారి. మై గాడ్, బ్యాక్ ఫుట్ పెట్టేది ఆడేది ఉండే మనము. ఫ్రంట్ ఫుట్లు అయితే కనెక్ట్ కాదు అట్లా. గ్యాస్, ఇంకా మీకు క్రికెట్ రియల్ వీడియోస్ కావాలంటే, అంటే అన్బాక్సింగ్ కానీ టిప్స్ కానీ కావాలన్నా కూడా చేస్తా. ఓ గాయస్, ఇది కనెక్ట్ అయింది, బౌండరీ. చూడొచ్చు మీరైతే. మళ్ళీ రీప్లే చూద్దాం దీనిది అయితే రీప్లే చేద్దాం గాయస్. చూడొచ్చు మీరైతే. గిల్ అయితే కొట్టేసిండు 5 balls 13 గిల్. కోహ్లీ అయితే రిటైర్మెంట్ ఇచ్చిండు కదా. గాయస్, ఇంకోటి దీనిలో మంచిగా బౌండరీస్ ఎందుకు అవుతున్నాయని చెప్పాలా మీకు. ఈ గేమ్ అయితే మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి క్రికెట్ లవర్స్. చాలా అంటే చాలా టైంపాస్ అయితే అవుతుంది. మీరైతే గేమ్లో కనుక నెట్ ఆఫ్ చేసుకున్న ప్రాబ్లం అయితే ఉండదు. గాయస్, ఇంకోటి మీకు అట్లా షార్ట్స్ కావాలంటే ఏం చేయాలి తెలుసా? ఒక్క నిమిషం. మీరైతే లాఫ్ట్లో పెట్టుకోవాలి షార్ట్స్ కావాలంటే. మీరు బాల్ బట్టి ఫ్రంట్ ఫుట్ పెట్టుకొని, బౌలర్ చేతి నుంచి ఎండ్ అవుతున్నప్పుడు, అంటే చేతి నుంచి బాల్ రిలీజ్ అవుతున్నప్పుడు మీరైతే, ఓ మై గాడ్, చేతి నుంచి రిలీజ్ అవుతున్నప్పుడు మీరైతే మూమెంట్ అయితే చేయాలి, అంటే స్వైప్ అయితే చేయాలి. చూడండి ఇప్పుడు చూపిస్తాను నేను. ఇప్పుడైతే బౌలర్ హ్యాండ్ని నా బ్యాట్ని అయితే చూడండి. ఇట్లా ఎప్పుడైతే రిలీజ్ అవుతుంది అన్నప్పుడు అయితే మనం స్వైప్ అయితే చేస్తే కరెక్ట్ కనెక్ట్ అవుతుంది బాల్. చూడవచ్చు మీరైతే. ఇప్పుడు మీరైతే బౌలర్ హ్యాండ్ అయితే చూడండి. ఇప్పుడు ఇంకా నా బ్యాట్ కూడా చూడండి. గొండి బౌలర్ హ్యాండ్ నుంచి ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు మనమైతే స్వైప్ ఇస్తే డైరెక్ట్ మంచిగా కనెక్ట్ అయ్యి 6 అయినా బౌండరీ అయితే అవుతుంది. ఇంకోటి, మీరు అవుట్ అవుతారని ముందే తెలుసుకోవచ్చు కదా ఈ గేమ్లో. ఎట్లా అని చెప్తే చూపిస్తా ఒక్క నిమిషం. ఇప్పుడు రీప్లే అయితే చూస్తున్నాం కదా. ఇప్పుడు మనమైతే బాల్ని అయితే గట్టి హ్యాడ్ కొట్టినాము. ఇప్పుడు వెనకాలైతే ఒక లైన్ లాగా అయితే వెళ్తుంది. ఒక నిమిషం, దీనిలో వస్తలేదు. అంటే బాల్ ఫోర్స్ మీద అవుతుంటే కనిపిస్తుంది కదా వెనకాల రాకెట్ పొగ పోయినట్టు, అంటే ఎట్లా అంటారు, ఒక లైన్ వస్తున్నట్టయితే కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, బాల్ రిలీజ్ కొట్టాలి, అవుట్. ఇగో ఒక్క నిమిషం దాన్ని. ఓకే గివ్ అప్. ఓకే, వెల్ ట్రై శర్మ. నేనైతే చూపిస్తాను మీకు దీనిలో ట్రిక్స్. మనం కొట్టినప్పుడు వెనకాల అయితే ఏమంటారు, బాల్ అయితే అవుతున్నప్పుడు వెనకాల ఒక స్పార్క్ లాంటిది వస్తుంది గైస్, వెయిట్ ఇది షార్ట్ పోతుంది అని అర్థం. ఒకవేళ అది రాకపోతే అవుట్ అవుతున్నాం, క్యాచ్ అవుట్ అవుతున్నాం అంతే తేడా. ఇవాళ బాల్ని కొట్టలేము అన్నప్పుడు పుష్లనన్నా స్ట్రోక్లన్నా పెట్టుకొని అయితే కొట్టవచ్చు. చూడండి, ఇప్పుడు బాల్ అయితే 6 అయితే పంపిద్దాం. అగో దాని ఇంకా వెయిట్కి వెళ్తుందా, అది రాకపోతే మనం అయితే అవుట్ అవుతాం. అందుకని చెక్ చేసుకోండి. 2.2 overs 43 అయితే కొట్టినాం. 2 wickets అయితే పడ్డది.
ఓకే గాయస్, మీకు ఈ గేమ్ అయితే మల్టీప్లేయర్ కూడా ఆడొచ్చు గాయస్. మీరైతే మీ ఫ్రెండ్స్ తోటి అయితే మంచిగా ఆడొచ్చు. ఇంకా గాయస్ మీకు ఈ ఒక్క గేమ్ అనే కాదు, మైండ్ క్రాఫ్ట్ ఆడతా, ఇంకా చాలా ఆడతా. మీరైతే సపోర్ట్ ఇస్తే ఏదైనా ఆడతా. ఓ బౌండరీ 8 బాల్స్లో అయితే గిల్ 28 + 4 32 కొట్టిను. 32ఏనా? 32 అనుకుంటా. కామెంటరీ జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఎంత ఉండే పడాక 20. ఓకే, 6. అరే సూపర్ సేవ్ గాయస్ ఇది. ఓకే ఓకే, సూపర్ సేవ్. వాడు చూడండి ఎట్లా సేవ్ చేసిండో. ఒక్క నిమిషం చూడొచ్చు. నేనైతే షార్ట్కి అయితే ట్రై చేసిన. చూడండి వాడు. ఓకే ఓకే గైస్. ఓకే, థర్డ్ ఓవర్ అయితే రన్నింగ్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ ఓవర్ అయితే జరుగుతుంది. 8 ఓవర్స్ అయితే ఆడతా గైస్ ఈ గేమ్లో. నేనైతే మీరైతే చూసి అయితే మీరైతే నాకు కొంచెమన్నా సపోర్ట్ చేయొచ్చు కదా. మీరైతే వ్యూస్ అయితే వస్తున్నాయి గైస్. ఇప్పుడు 14 మెంబర్స్ చూస్తే 14 మెంబర్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు గైస్. నాకు 10 వచ్చిన వ్యూస్ చాలు. బట్ ఆ 10 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చలో, ఆ బ్యాక్ ఫుట్ పెట్టేదండి. అరే బ్యాక్ ఫుట్, ఒక్క నిమిషం గైస్. ఓకే, నేనైతే ఇక్కడికి వెళ్ళేసి అయితే వచ్చిన బయటికి. ఓకే, మళ్ళీ అయితే సెట్ చేద్దాం. అరే రే 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 గాయస్, చలో తొందరగా అయితే కొట్టేసాలి మనము. ఇప్పుడు చూడండి దీన్ని. ఓకే, దీన్ని అయితే సూపర్ సేవ్ అయితే చేయలేరు అనమాట. 38 గిల్లి స్కోర్. ఓకే, 14 balls 38. గిల్తో అయితే ఆఫ్ సెంచరీ అయితే చెప్పడానికి అయితే ట్రై చేద్దాం. దీన్ని బ్యాక్ ఫుట్ ఆడదాం. అరే చలో చలో. ఓచో గైస్, ఈ గేమ్ అయితే 611 MB అవుతుంది. మీరైతే డౌన్లోడ్ చేసుకొని అయితే ఆడొచ్చు. వైఫై ఉన్న వాళ్ళు అయితే ఇంకా పండుగ చేసుకోవచ్చు గేమ్ని. దీని రియలిస్టిక్ గేమ్ ఇంకా దేని ఉంటుందంటే PS4లోనైనా 5లోనైనా RC24 ఏదో ఉంటుంది. దానిలో అయితే మొత్తం రియల్గా ఉంటుంది. ఎట్లా అంటే ఏమంటారు, విరాట్ కోహ్లీ ఉంటాడు, అవన్నీ ఉంటాయి. RCB MI అట్లా అంటుంటే అవి మంచిగా ఉంటుంది. ఓకే చలో, జైస్వాల్ 1 బాల్లో 1 కొట్టినా మనం. ఛాన్స్ చేయలే కదా జైస్వాల్ గేమ్. ఓకే చలో, ఇప్పుడు జైస్వాల్. అరే మళ్ళీ గిల్లినట్టు అయితే. ఓ రన్ కోయినంటే అవుట్ అవుతుండే గిల్. గైస్, నువ్వు మా ఇంటి దగ్గర అయితే కోచింగ్ కూడా అయితే వెళ్తా. అరే ఒక 6 దారి ఎందుకు ఇట్లా ఎందుకు? మీకు క్రికెట్ వీడియోస్ కూడా కావాలంటే ఓకే చేస్తా. అరే అవుట్ షీ, నాకు ఇదే నచ్చదు గాయస్ ఈ గేమ్లో. ఇంకోటి ఏంటంటే లాస్ట్ బాల్స్ అయితే చాలా అంటే చాలా డేంజర్, అంటే ఆడడానికి రావట్లా.
గాయస్ ఇది ఎవరు అవుట్ అయ్యారో మీకు తెలుసు కదా. ఆడ సిరాజ్ ఉండే, సిరాజ్ కూడా ఇట్లా ఓడిపోయిండు. బాల్ని అయితే డిఫెన్స్ అయితే వేసుకున్న, బాల్ అయితే సీదా పోయి వికెట్స్కి అయితే తాకింది. ఇప్పుడైతే సిరాజ్ని అయితే దించుదాము. 4.4 ఓవర్స్ అంటాం. ఓకే గైస్, నా పాత వీడియోకి అయితే 50 వ్యూస్ అనుకుంటా, 52 వ్యూస్ అనుకుంటా ఈ క్రికెట్ వీడియోకి. అప్పుడు ఏదంటే ఇండియా వర్సెస్ ఏదో ఆడినాను, ఇండియా వర్సెస్ ఇంగ్లాండే అనుకుంటా, ఇండియా వర్సెస్ శ్రీలంక అనుకుంటా. ఆడినుంటే ఏమైంది, అది ఫస్ట్ ఇండియా ఇన్నింగ్స్ ఉండే, నేనైతే ఆడినా. అప్పుడు ఏమైందంటే ఆడినాక సడన్గా అయితే డిలీట్ అయితే చేసిర్రు ఇంట్లో. అది చూసుకోకుండా మా డాడీ గేమ్స్ ఎక్కువ అవుతున్నాయని డిలీట్ చేసిండు. ఇంకా ఏం చేస్తాం, దానిలో అకౌంట్ కూడా క్రియేట్ అయ్యి లేకుండే. ఇంకా అది పోయింది. నేనైతే తీస్తా అని చెప్పినా కానీ సారీ గైస్. అయితే కంపల్సరీ అంటే కంపల్సరీ అయితే తీస్తా, ఎందుకంటే ఇది నా ఫోన్. ఇది హార్డెస్ట్ బాల్. అయిపోయి అవుట్, అది అవుట్ కాదా. డిఆర్ఎస్ తీసుకుంటారు వాళ్ళు. తీసుకోలే గైస్. బెన్ స్టోక్స్ ఆడ మిడిల్లా. అరే అరే యార్, ఇది అవుట్. ఇది కూడా కాదా. వాడన్నా అన్నేసాడు కాళ్ళ మొదల బాల్. తీసుకోలే ఇప్పుడు కూడా, తీసుకోలే గైస్. తీసుకోలే డిఆర్ఎస్ అయితే. వాడు మళ్ళా అన్నేసాడు మా బాల్. ఎందుకు ఇది గాయస్, మన గిల్ అయితే మంచిగా ఆడినుండే. ఇప్పుడైతే ఎవరు ఆడుతారు, జైస్వాల్. ఓకే బౌండరీ అయితే పోయింది జైస్వాల్ది. 5 బాల్స్లో 8 కొట్టిండు. అది మన గిల్ అయితే 2 బాల్స్లో 9 అయితే కొట్టిండు. గైస్, మీకు ఏమన్నా నాయిస్ ఏమన్నా వస్తే ప్లీజ్ అవార్డ్ అయితే వేసేసండి. రే 5.5 ఓవర్స్ అయితే అయింది. వికెట్ అవుట్. అది సేవా. డిఆర్ఎస్ అయితే, అరే డిఆర్ఎస్, అరే బాయ్ మిస్టేక్లకి చీ అది డిఆర్ఎస్ లాస్ట్ అయింది. 90 ఓవర్స్లో 2 డిఆర్ఎస్లు అంటే ఏం సరిపోతాయి. అది అవుట్, అది క్లియర్ అవుట్. అరే అవుట్ గైస్, అది నాట్ అవుటా. గైస్ ఒక్కసారి అయితే చూద్దాం. గైస్ అది అయితే నాట్ అవుట్. డిఆర్ఎస్ తీసుకుందాం మంచిదండి.
ఓకే స్ట్రేట్ 6 అయినా 4 అన్నా అంటే సూపర్ సేవ్ చేస్తారు ఈ కొడుకులు. ఓకే ఓకే గైస్ మనం రివ్యూ ఇస్తున్నాం కాబట్టి మంచిది ఏంది అప్పీల్ అయితే నో అప్పీల్ చేసినంటే ఉట్టిగా అవుట్ అవుతుండే. ఆ డిఎస్ విపోపో అంటాడు. చలో సిరాజ్ బ్రో. అరే గాయస్ 6.3 6 అవర్స్ 3 బాల్స్ ఇంకా 3 బాల్స్ ఇస్తే అరే లేట్ రియాక్షన్ గైస్. సిక్స్ ఓవర్స్లో 84 కొట్టినాము, 3 వికెట్స్ పడ్డాయి 6 ఓవర్స్లోనే. అరే వాడికి వీక్నెస్ ఏమన్నా తెలుస్తే వాళ్ళు అట్లే వేస్తారు గైస్. అంటే వాళ్ళు నిజంగా ఏం ఆడరు, అది కంప్యూటర్ అనుకోండి. అరే ఎక్కువైతే కాదు బ్యాగ్ కిందికి కొట్టాలి కిందికి. గాయస్ గల్లీస్ ఆడేసినాం ఈ ఓవర్ అయితే. ఓకే లాస్ట్ ఓవర్ గైస్. ఈ లాస్ట్ ఓవర్లో ఒక 2 6 కొట్టడానికి అయితే ట్రై చేద్దాం. ప్రతి బాల్ 6 పోతే మాత్రం ఖాళీ ఎట్లుంటుంది 36 అప్పుడే వస్తుంది స్కోర్. అరే గైస్ ప్లీజ్ గైస్ మీరైతే సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నా వీడియో చూసి. ఓ 6 4 6 బౌండరీ పోయింది. చలో 4. ఓకే ఇప్పుడైతే డిఎస్పీ అయితే వచ్చిండు. ఓ వావ్ గైస్. అరే గైస్ ప్లీజ్ అంటే ప్లీజ్ మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్కి. మీ ఛానల్స్ ఏమైనా ఉంటే మాత్రం కింద కామెంట్లో సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ ఛానల్స్ కూడా నేనైతే సబ్స్క్రైబ్ అయితే చేపిస్తాము. అవుట్ గాయస్ ఇది అవుట్ 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 చెప్పినా కదా ఆడ కింద అది రాలే. 4 వికెట్స్ 83 ఎంత ఉండే. గాయస్ ఈ వీడియో మాత్రం ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మాత్రం మనమైతే ఇప్పుడైతే బ్యాటింగ్ ఎవరిని పెడదామంటే బుమ్రాని పెడదాం. గైస్ ఈ వీడియో మాత్రం ఇంతే. 8 అవర్స్ తేని. చలో గైస్ ఈ వీడియో మాత్రం ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ వీడియోలో మాత్రం కంపల్సరీ ఇంకో 10 అవర్స్ అయితే ఆడతా. ఈరోజు అయితే గిల్ అయితే 44 కొట్టి 19 బాల్స్లో చేసేవాళ్ళు అయితే 12 బాల్స్లో 14 కొట్టింది. శర్మ అయితే 3 బాల్స్లో 12 అయితే కొట్టిండు. ఓకే గైస్ ఈ వీడియో మాత్రం ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. బాయ్.